హలో అండి. నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. కథలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం. ఒక రాత్రి భయంకరమైన ఉరుములతో, మెరుపులతో ధారాపాతంగా వర్షం కురుస్తుంది. దానికి తగ్గట్టు ఈదురు గాలి కొట్టి అమిత చలి వేస్తుంది. ఇటువంటి వర్షంలో చిక్కుకున్నది ఒక పులి. వానక తడిసి చలికి వణుకుతూ ఎక్కడికి పోవటానికి తోచక ఒక పూరి గుడిసె పంచన నిలబడింది. ఇంతలో ఒక చాకలివాడు బాగా తాగి పెద్దగా పాడుకుంటూ గాలివాన సంగతే తెలియకుండా ఆ దారిన వచ్చాడు. ఆ రోజే వాడి గాడిద ఎటో తప్పించుకొని పారిపోయింది. వాడు వానలో పడి వస్తూ గుడిసె పంచన నిలబడి ఉన్న పులిని చూసి తన గాడిదే దాన్ని సమీపించి, అసలు నిన్నరక ఇక్కడ దాక్కున్నావా? నీకోసం ఊరంతా వెతికి సచ్చానే, పద ఇంటికి, నిన్నేం చేస్తాను అంటూ ఒక చేత్తో పులి చెవి మెలపెడుతూ రెండో చేత్తో దాని వీపు మీద చరుస్తూ దాన్ని ఇంటికి తోలుకుపోయాడు. అసలే గాలివానకి సగం చచ్చి ఉన్న పులి వాడి వెంట వెళ్ళింది. చాకలి పులిని గుంజకు కట్టేసి ఇంట్లోకి పోయి అన్నం తిని పడుకొని హాయిగా నిద్రపోయినాడు. మర్నాడు తెల్లవారే చాకలివాని భార్య లేచి బయటికి వచ్చి చూసేసరికి గుంజకు పులి కట్టేసి ఉంది. చాకలివాని భార్యకి పై ప్రాణాలు పైనే పోయాయి. అది గబాల్న ఇంట్లోకి దూరి తలుపేసుకొని చాకలివాడితో బయట పులి ఉన్న సంగతి చెప్పింది. తాను రాత్రి పట్టుకొచ్చినది పులి అని తెలియగానే చాకలివాడికి కూడా భయం పుట్టి వాడు బయటికే రాలేదు. కానీ కాసేపటికల్లా చాకలివాడు ఇంటి ముందర పులిని కట్టేశాడనే వార్త ఊరంతా పాకింది. ఊళ్ళో వాళ్ళంతా పులిని చూడవచ్చారు. వాడు పరాక్రమం చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకి ఆఖరికి రాజుగారికి కూడా చేరింది. ఇంకేముంది, ఆ వింత చూడడానికి రాజుగారే సపరివారంగా బయలుదేరి వచ్చాడు. చాకలివాడికి ఈనాములిచ్చేశాడు. ఏ ఆయుధం లేకుండా అడవిలో ఉండే పులిని పట్టినవాడు ఆయుధాలిస్తే ఎంతకైనా సాధ్యుడే అనుకుని చాకలివాణ్ణి రాజుగారు తన సర్వసేనానాయకుడుగా నియమించాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే మన రాజుగారి మీదకి శత్రురాజుకుడు దండెత్తి వచ్చాడు. ఆ శత్రురాజు మీదకి సైన్యాలు నడపవలసిన బాధ్యత మన చాకలి మీదకి పడింది. రాజుగారు వాడికి మంచి గుర్రాన్ని కూడా ఇచ్చాడు. కానీ మన చాకలి ఎన్నడూ గుర్రం ఎక్కిన పాపాన పోయినవాడు కాడు. అటువంటి వాడు శత్రు సైన్యాల మీదకి సేనలను ఎట్లా నడుపుతాడు? అందుకని రాజుగారితో చాకలి ఏమన్నాడంటే, మహారాజా, ముందుగా నేను వెళ్ళి శత్రు సైన్యాలను రహస్యంగా తనిఖీ చేసి వస్తాను. నాకు 2 రోజులు గడువు ఇప్పించండి అన్నాడు. రాజుగారు సరేనన్నాడు. చాకలి ఇంటికి వచ్చి ప్రాణం మీదకి వచ్చిందే, ఏమిటి ఉపాయం అని భార్యని అడిగాడు. ముందు చాకలి కనీసం గుర్రాన్ని ఎక్కడమైనా నేర్చుకోవాలిగా, ఆ పని చేయమని చాకలిది సలహా ఇచ్చింది. పగటిపూట అయితే ఎవరైనా చూస్తారని పొద్దుగూకిన తరువాత చాకలివాడు ఎంతో కష్టపడి గుర్రం మీదకి కూర్చున్నాడు. కానీ ముఖం వెనక తిప్పి కూర్చున్నాడు. ఇట్లా కూర్చోవడానికి ఎంతో ప్రయాస అయింది. అందుచేత వాడు మళ్ళా ప్రయత్నించక, గుర్రం పరిగెత్తితే నేను పడిపోతానేమో, నన్ను గుర్రానికేసి గట్టిగా కట్టు అన్నాడు. సరేనని వాడి భార్య వాడిని గుర్రానికేసి గట్టిగా కట్టేసింది. గుర్రం పరిగెత్తనారంభించింది. అసలే అది ఉత్తమ జాతి గుర్రం. ఎన్నో యుద్ధాలకు పోయి వచ్చింది. బయలుదేరితే బాణంలాగా పోవటమే దానికి అలవాటు. అదీ కాక దానికి సైన్యాల మీదకి పరిగెత్తటమే తెలుసు. అందుచేత అది సాకలివాణ్ణి వేసుకొని శత్రు సైన్యాల మీదకి వాయువేగ మనోవేగాలతో పరిగెత్తసాగింది. ముఖం వెనక్కి తిప్పి ఉండటం వల్ల చాకలివాడికి చాలాసేపు తాను ఏ దిక్కుగా పోతున్నది తెలియటం లేదు. కానీ దూరాన గుర్రాల సకిలింపులు, జనుల కలకలం వినపడి వాడు వెనక్కి తిరిగి గుర్రం పోతున్న దిక్కు చూసేసరికి శత్రు సైన్యాల డేరాలు, వందలాదిగా సైనికులు కనపడ్డారు. వెంటనే మన చాకలికి పై ప్రాణాల పైనే పోయాయి.
గుర్రం పరువు ఆపటానికి ఏ ఉపాయం తోచక దారిలో తన పక్కగా అందిన చిన్న తాడి చెట్టును గట్టిగా వాటేసుకున్నాడు. అట్లాగూ ఆ గుర్రం ఆగలేదు. తాడి చెట్టు పెళ్ళగిలి చాకలి చేతుల్లోకి వచ్చిన గుర్రం పోతూనే ఉంది. ఆ మసక చీకట్లో మైదానం మీద శత్రు సైనికులకు గుర్రం మీద ఉన్న ఒక మనిషి, వాడి చేతిలో బ్రహ్మాండమైన ఆయుధము కనిపించాయి. అర్ధరాత్రి ఒంటరిగా వచ్చే ఈ వీరుడు మానవమాతృడు కాడనుకొని శత్రు సైన్యాలు డేరాలు గుర్రాలు విడిచిపెట్టి ఎక్కడ వారక్కడ పారిపోయారు. చాకలి శత్రు శిబిరం చేరుకునేసరికి పక్క పురుగు లేరు. గుర్రం ఆగిపోయింది. చాకలి కట్టిన కట్లన్నీ క్రమంగా ఊడిపోయాయి. చాకలి సొమ్మసిల్లి పడిపోయాడు. మర్నాడు ఉదయం చాకలి రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహాప్రభు, శత్రువులు పిరికి వెధవలు, నా ఒక్కడి దెబ్బకే తట్టుకోలేక కాలికి బుద్ధి చెప్పారు. మన సైన్యాలు కూర్చునవసరమే లేదు అని విన్నవించాడు. రాజుగారు పరమానంద భరితుడై చాకలికి ఇంకా మరికొన్ని జాగీర్లు ధనములిచ్చి వాణ్ణి తన వద్దనే ఉంచుకున్నాడు. చాకలి పేరు చెబితే శత్రువులకు హడలైపోవటం చేత ఆ దేశం మీదకి మరెవరూ తిరిగి దండెత్తి రాలేదు.